హాయ్ అండి, అందరికీ దేవుడి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీకోసం ఒక వీడియో చేయాలనుకున్నాను. నిజంగా విశ్వాసం అంటే ఏంటంటే దేవుడిని నమ్మటం అండి. కొంతమంది దేవుడిని నమ్మడం అంటే చర్చికి వెళ్ళడం, బైబిల్ చదవడం, ఉపవాసాలు ఉండడం, కానుకలు ఇవ్వడం, తర్వాత ఇంకా ధర్మకార్యాలు చేయడం, పుణ్యకార్యాలు చేయడం, ఇవన్నీ కూడా దేవుడిని నమ్మడం అనుకుంటారు. కానీ ఇవి కాదండి. దేవుడిని నమ్మడం అంటే దేవుడు మన కోసం యేసుక్రీస్తుని పంపించారు కదండి. మన పాపముల కోసము, మన శాపముల కోసము, మన అపరాధముల కోసము, మనము చీకట్లో ఉన్నటువంటి మనల్ని వెలుగులోకి రప్పించడం కోసమని యేసుక్రీస్తుని మన కోసం పంపించారండి. అతను మన కోసము ఏం చేశారంటే ముళ్ళు కిరీటం పెట్టుకున్నారు, చేతులకి కాలుకి మేకులు కొట్టుకున్నారు. అతని శరీరం మన కోసం నలగొట్టబడింది, దున్నబడ్డది. అతను చిందించిన రక్తం ద్వారా మనము నీతిమంతులమయ్యాం, పరిశుద్ధపరచబడ్డాం. వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యమండి. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడు అన్నీ చేస్తాం, కానీ యేసుక్రీస్తు నా పాపములు తీసివేశాడు, నా పాపములు తెల్లగా హిమమ్మ కంటే తెల్లగా చేయబడ్డావని బైబిల్ అంటుంటే ఇంకా మనం పాపం కడుక్కుంటూనే ఉంటాం. నేను ఒకప్పుడు కూడా ఇలాగే కడుక్కునేదాన్ని అండి, కడుక్కునేదాన్ని, కానీ నా పాపం పోయేది కాదు. నా పాపము ఎలా పోయిందనుకొని ఎప్పుడు తెలుసుకున్నానంటే 2021లో నా పాపము యెహోవా అతని మీద మోపునని ఉంది. యెషయా 53:6లో ఏంటంటే యేసుక్రీస్తు మీద నా పాపము ఆల్రెడీ మోపబడి ఉంది. ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్ల అన్నారు. లోకములో నేనున్నాను, మోసుకొని వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు. ఆల్రెడీ యేసుక్రీస్తు సిలువలో మరణించడం ద్వారా, రక్తం కాచడం ద్వారా, అతని శరీరం నలగొట్టడం ద్వారా, మన కోసం అతను చేసిన త్యాగం ద్వారా, అతను చేసిన పనుల ద్వారా మనము సదాకాలం సంపూర్ణంగా చేయబడ్డాం, సదాకాలం నీతిమంతులుగా చేయబడ్డాం. ఈరోజు పాపము ఉన్నదంటే మనల్ని మనం చూసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా పాపం ఉంది. అదే మనల్ని ఉపేక్షించుకొని మన ఆలోచనలు నమ్ముకోకుండా ఏదైతే దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని వైపు చూడడం అండి. ఏదంటే దేవుడు ఏదైతే నువ్వు నీతిమంతురాలు బైబిల్ చెప్తుందో ఆ యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్మడమే దేవుడిని నమ్మడం అండి. విశ్వాసం అంటే ఇంకేమీ కాదు. మన ఆలోచనలు మనం నమ్ముకోకుండా, మనం చూసుకోకుండా ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నీతిమంతులండి. నీతిమంతులు అంటే ఎవరో తెలుసా అండి? హెబ్రీ పత్రిక 10:10లో చెప్పినట్టుగా యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడి చేత ఆ చిత్తం బట్టి నేను పరిశుద్ధపరచబడ్డాను. ఈ పరిశుద్ధపరచబడిన వాళ్ళందరినీ ఏం చేశాడంటే యేసుక్రీస్తు 14లో ఒక్కర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వాళ్ళని